రామ్ రామ్ ఫ్రెండ్స్. చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి చేసిన వీర రాఘవరెడ్డి అండ్ వాళ్ళ సైన్యం. ఈ విషయం ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటుంది. నా ఫేస్బుక్లో నిన్న ఈ వీడియో పెట్టినప్పటి నుండి ఎందరో ఏం జరిగింది అని అడుగుతున్నారు. నాకు వీడియోస్, కంప్లైంట్ కాపీ, సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్, ఎఫ్ఐఆర్ కాపీ, ఫైనల్లీ అరెస్ట్ అయిన విషయం అన్నీ నిన్ననే తెలిసినా అసలు ఏం జరిగింది తెలుసుకున్న తర్వాతనే మీకు ఆ విషయాన్ని చెప్పాలి అని కాస్త ఆలస్యం చేశాను. రంగరాజన్ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక ఋషి. శూద్రుడిని గుడిలోకి రానివ్వకపోవడం ఏమిటి అని తన భుజాల మీద మోసుకొచ్చి మునివాహన సేవ చేసిన మహనీయుడు తను. దేవాలయ వ్యవస్థను బలపరచడానికి, అర్చకుల హేతుబద్ధమైన హక్కుల పరిరక్షణకు తండ్రి గారితో కలిసి నిరంతరం పోరాటం జరిపిన యోధుడు తను. అలాంటి ఆయన కింద ఇలా తలదించుకొని కూర్చుంటే మొదట ఏదో ప్రాంక్ వీడియో, అక్కడ ఉన్నది రంగరాజన్ గారు కాదు అనుకున్నాను నేను. కానీ వారి గొంతు వినగానే ఇది నిజమా అని నేనే షాక్ అయ్యాను. ఆ వీడియోలో మాట్లాడిన తీరు, బెదిరించిన తీరు చాలా తప్పు. 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ కవచ తెలీదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష నలిపితే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు ధనుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వినడం ఉన్నావు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా, ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. అసలు ఎవరు వీళ్ళు? రామరాజ్యం ఏంటి? ఏం చేస్తారు వీళ్ళు? రామరాజ్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు అని ఒక ట్యాగ్లైన్ పెట్టుకుని ఒక దండుని పెట్టడానికి ఒక కారణం చెప్పారు వీళ్ళు. మనం న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము, దురదృష్టవశాత్తు ఆ పని వారిచే జరగడం లేదు, దుష్టులను రక్షించడం కోసమే అన్నట్టు అన్ని కోర్టులు పనిచేస్తున్నాయి. క్రింది స్థాయి కోర్టు నుంచి హైకోర్టు వరకు ఇదే పనిచేస్తున్నాయి. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇస్తే 219 ఐపీసీ ప్రకారం న్యాయమూర్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా 219 ఐపీసీలో ఎందుకు నమోదు కాలేదు? ఒక్క న్యాయమూర్తి కూడా తప్పుడు తీర్పు ఇవ్వలేదా? సమర్థత లేని తప్పుడు తీర్పులు ఇచ్చే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను అధికరణం 124 క్లాస్ 4 ప్రకారం తొలగించాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క న్యాయమూర్తి కూడా తొలగించబడలేదు. పోలీసులు, న్యాయమూర్తులు దారి తప్పి వ్యవహరిస్తే 197 సిఆర్పీసీ ప్రయోగించవలసిన ప్రభుత్వ పెద్దలు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయవలసిన మన సేవకులు, అదే పబ్లిక్ సర్వెంట్స్, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, పోలీసులు కళ్ళు మూసుకొని కూర్చున్నా యజమానులుగా ఉన్న మనకి తప్పదు కదా. అందుకే భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. అదే శ్లోకం. ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో అర్జునుడా, ఆ సమయంలో నేను భూమిపై ప్రత్యక్షం అవుతాను అని చెప్పిన శ్లోకం ఇది. ఈ శ్లోకం ప్రకారం ఈ రామరాజ్యం ఏర్పాటు చేసుకున్నాము అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఒక సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మళ్ళీ 7 దశలు ఉన్నాయన్నమాట. జిల్లా పాలకులు, నియోజకవర్గ పాలకులు, సైన్యం ఏర్పాటు, ధర్మ సంస్థాపన. ఏపీలో 157, తెలంగాణలో 57 మంది వీళ్ళ సైన్యం ఉన్నారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నక్సలైట్ల వేషధారణ, నల్ల డ్రెస్సు, కాషాయ కండువా వేసుకుంటారు. 5,000 మందిని సైన్యంలో చేర్చుకోవడం వీళ్ళ టార్గెట్. ఒక్కొక్కరికి వసతి, తిండి, 20,000 జీతం ఇస్తున్నారు. ఇది రామరాజ్యం గురించిన సమాచారం. అయ్యా నమస్కారం అండి. మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఇక్కడ ఆలయ విశేషాలతో పాటు, వారి గోత్రనామాలతో పాటు రామరాజ్య స్థాపన కోసం వారు ఏ రకంగా సహకరించగలరు, వారి పాత్ర ఏ రకంగా పోషించగలరు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం. సో వీళ్ళ అర్చకుల దగ్గరికి వెళ్ళి ఆ గుడిలకు వచ్చే భక్తుల గోత్రనామాలు తెలుసు కాబట్టి అర్చకులకి దాంట్లో క్షత్రియులను, ధనంజయ గోత్ర క్షత్రియులు మాత్రమే సైనికులుగా మాకు అందించమని, వాళ్ళకి వీళ్ళ గురించి చెప్పమని, వచ్చిన భక్తులందరికీ కూడా ఈ రామరాజ్యం గురించి చెప్పమని, అలాగే ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతుంటూ ఉంటారట. ఇంతవరకు బాగానే ఉంది అనిపిస్తుంది కదా.
అది మంచిగా మర్యాదగా చెప్పి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. కానీ జరిగిందేంటి? ఈ ఆడియో రికార్డింగ్ వినండి. ఇవాళ కలిసారండి మన టీము. ఏమండి? రంగరాజన్ గారిని ఏమన్నా కలిసారండి ఇవాళ మన టీము, వీరరాఘవరెడ్డి గారి టీము? కలిసినట్టున్నారండి. వారి మీద ఏమైనా భౌతికమైనటువంటి దాడికి పాల్పడ్డారా? అటువంటి ధర్మ ప్రకారం మీరు భారత రాజ్యాంగాన్ని విస్మరించి ఒక పురోహితుడిని దాడి చేశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 అనే రెండు. సార్ మాస్టర్ ఉం. సార్, మీరు చాలా మేధావులు. మీ అంత జ్ఞానం నాకు లేదు. నేను ఒక పామరుని. అదంతా పక్కన లేదండి, పెడితే అట్లా ఒక అలా విషయం. కాదు. ఇప్పటిదాకా మాట్లాడింది వేరు, నేను వేరు. వారి శిష్యుని మాట్లాడుతున్నాను. ఉం. అయ్యా, మీరు ఒకవేళ భౌతిక దాడి అంటే నా ఉద్దేశంలో మీరు స్వామి వారి పైన చెయ్యి వేసుకుంటే అది ఖచ్చితంగా తప్పు. మీరు ఏ గ్రంథం తీసుకొచ్చినా, ఇంకేం తీసుకొచ్చినా, భగవద్గీత తీసుకొచ్చినా, ఎన్ని శ్లోకాలు చెప్పినా కూడా ఫస్ట్ అన్నిటికి మించి సనాతన ధర్మం అంటే ఏంటిదంటే కాన్షియస్నెస్. ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే బుద్ధి మనకు ఉండాలి. అసలు ఏం జరిగింది? మొదట రంగరాజన్ గారిని కలుద్దామని వారి ఇంటికి ఇలా దాదాపు 20 మంది పైనే ఉన్నారు. ఆ దృశ్యాలు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో మనం చూడొచ్చు. వారి కొడుకుని అడిగితే ఆయన చెప్పారు కుంభకి వెళ్ళి వచ్చారు, చాలా టైర్డ్గా ఉన్నారు, కాస్త సమయం పట్టిద్ది లెగడానికి, ఎందుకంటే రాత్రి పడుకునే వరకు 2-3 గంటలు అయిందని చెప్పి ఎదురు చూస్తామన్నారు. దెన్ ఏమైనా మనకి వీడియో తెలియదు. వాళ్ళ కొడుకును మాత్రం కొట్టి రంగరాజన్ గారి గుండెల మీద బూటు కాలు పెట్టి బెదిరిస్తే ఇక ఏం చేయలేక సరెండర్ అయిపోయారు. ఇలా వీడియోలో మనం చూడొచ్చు ఎలా కూర్చున్నారు. ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు మహాత్మా. మీరు వేచి ఉంటే ఆయన లేచి పర్వాలేదు, వెయిట్ చేస్తాను. పర్వాలేదు సార్. భగవత్ సేవ చేస్తాను, ఆయన బాధలు పట్టుకుంటాను, రామరాజ్య స్థాపనకి నాటకం చేస్తాను. ఎలా చేస్తారు? రాజ్యాంగం ప్రకారం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు, రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి. రాజ్యాంగం ఏం చెప్తుందో? కత్తివడం చెప్పబడుతుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ answerable to any courts. Governor, president. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ ద ఓత్. నాలాంటి వాడు భక్త చెక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి. ఆయన పెద్ద చేయమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి. అవునా కదా? మనం తనసే జుదా కర్తంగి అంతే. మనం బక్కోళ్ళు. మనం తీసుకొని పోయి లోపలేస్తాం. మనం వెనకాల సైన్యం ఉందా? లేదు. నేనేం చేస్తున్నా, 2 గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నా. సోది చెప్తలేను. ఒకటి ఆంజనేయ స్వామి గుణం, దేనికి తగ్గించకుండా ఉండేది. రెండోది ఆంజనేయ గుణం, గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించాలి. ఈ 2 నేను చేస్తాను. ఈ ప్రయత్నం నాది. నేను మీరందరూ తోడొస్తున్నారు. ఆ రోజు నేను వచ్చిన 2 మీరందరూ ఉన్నారు చూసారా. నేను ఒక రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను. ఇట్లనే మీరు రావాలి. మాట్లాడతారు ఒక నిమిషం. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని విన్నాం. నిజమేనండి? నిజమా కాదా? మొత్తం అఖిలాండకోడి బ్రహ్మాండకుడు ఆయన నాయకుడు ఆయనే. ఈ మాట అడిగి చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా? అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇప్పుడు నాకు అడిగిన చెప్పు. అడగండి, ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ 2వ ప్రశ్న. మీ ఆలయ పరిధిలో కోర్టులో చట్టాలు హిందువులకు ఏం చేయలేకపోతున్నారు, మీరు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఆపేయండి, ఇది మా లాస్ట్ వార్నింగ్, లేదంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారని బెదిరిస్తున్నారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్య ఉన్నంత పక్కన పెట్టు. రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్-4 ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాము నాయన మేము వచ్చింది. అయ్యా మీ రాముడు అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు
హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోడులిలలో ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. నరస్వామి, మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. ఇది జరిగింది. షార్ట్గా చెప్పాను నేను. వీడియో ఎలాగో ఉంది, మీరు వినొచ్చు. కొందరు హిందువులు రాఘవరెడ్డి పెద్దవారే, అర్చక స్వామి గారు కూడా పెద్దవారే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుని వీడియోస్ పెడితే బాగుండేది అని అంటున్నారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది ఎవరో కాదు, రామరాజ్యం వాళ్ళే, ఆ సైనికులే, వాళ్ళ టీమే. ఇప్పుడు తీసేశారు అనుకోండి, కేసు ఫైల్ అయిపోయిన తర్వాత. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టారు అంటే దీని వెనక భారీ కుట్ర ఉంది అని మీకు అనిపించట్లేదా? ఎవరున్నారు వీళ్ళ వెనక? ఎవరు వీరి వెనక ఉండి నడిపిస్తున్నారు? ఒక్కొక్కరికి 20,000 జీతం ఇవ్వడం సామాన్య విషయం కాదు కదా. ఒక పెద్దయిన ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్తున్నారు. ఎవరా పెద్దయిన? వీళ్ళల్లో ఉన్న ఫైర్ని రాంగ్ రూట్లో పంపించేది ఎవరు? తోటి స్వాములను కొడితే రామరాజ్య స్థాపన అవుతుందా? అది రావణ రాజ్యం అవుతుందా? రావణుడు ఇంకా హిరణ్యాక్షులు నచ్చని పూజలు చేస్తున్నారని బ్రాహ్మణులు బాధ పెట్టిన వాళ్ళని దుష్ట శిక్షణ చేసింది ఆ నారాయణుడే. మరి వీళ్ళు స్థాపించేది రాక్షస రావణ రాజ్యం అవుతుందా, రామరాజ్యం అవుతుందా? ఇప్పుడు పొద్దున లేస్తే హిందూ దేవీ దేవతలను నీచంగా మాట్లాడుతూ మన దేవాలయాల మీద, ధర్మం మీద దాడి చేసే నాస్తిక ముసుగు వేసుకున్న గొర్రెలు, కమ్యూనిస్టులు వీళ్ళకి కనపడలేదా? 15 రోజుల్లో హిందువుల్ని లేకుండా చేస్తున్నా అనేవాడు వీళ్ళకి కనపడలేదా? వాళ్ళతో కూర్చుని ఇలా చర్చ జరపాలి అని ఎందుకు అనిపించలేదు? విగ్రహారాధికులని లేకుండా చేయాలి అని చెప్పి విగ్రహాల ధ్వంసం ఆంధ్రాలోనే జరిగింది కదా. ఆ రాముడి విగ్రహాన్నే తల నరికేశారు కదా. వాళ్ళెవరూ కనిపించలేదా? వాళ్ళతో కూర్చుని ఇలా మాట్లాడాలని వీళ్ళకి ఎందుకు అనిపించలేదు? ఇవన్నీ చేసే వాళ్ళే వీళ్ళ వెనక ఉండి హిందుత్వ ముసుగులో చేపిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ధర్మరాజు ఏమంటాడు? మేము 5గురం, మా సోదరులు 100 మంది, మాకు ఏమున్నవి మా సమస్యలు, మా పైనకి ఎవడైనా వస్తే మేము 105 మందిమి ఉంటాము అని అంటాడు. నిజమైన హిందువులు అలా కదా ఉండాలి. మనం అందరం హిందువులం. భేదాలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవన్నీ తరువాత సమయం చూసుకొని మన సమస్యల్ని మనం ఎత్తి చూపుకోవాలి, పరిష్కరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఒకరు తప్పు చేస్తే ఒకరిని సర్ది చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ రోజున ప్రతి నాస్తికకి బొక్క దొరికింది. లింగాల కోసం మస్జిద్లు తవ్వుతున్నారు, రామరాజ్యం వచ్చేసింది అని అంటున్నాడు, సంతోషపడ్డారు. ఇప్పుడు ఏమైంది అని అంటున్నాడు ఒకడు. మేము పూజించుకునే పుణ్యక్షేత్రాలు, మా శివాలయాల మీద టోపీ వేసుకుంటే బరాబర్ తవ్విస్తాం చట్టపరంగా, చట్టం చెప్తేనే తవ్వుతున్నారు అక్కడ వారణాసిలో, కాశీలో. అది మరిచి వీళ్ళు ఈ వీడియోలు దొరికిందే సందని మన దేవాలయాల మీద పడుతున్నారు. ఇది ఎవరి వలన జరిగింది? ఈ రోజున సాటి హిందూ వలన కాదా? ఒక దగ్గర చదివాను, సంస్కరణ, సంఘటన, సంఘర్షణ. ఇదే వరుసలో జరగాలి. సంస్కారం లేని సంఘటన అరాచకానికి, సంఘటన లేని సంఘర్షణ వైఫల్యానికి దారితీస్తుంది. ధర్మ రక్షణ పేరుతో కొందరు వ్యక్తుల చేత ఏర్పాటు అయిన చిన్న చిన్న సంస్థల మధ్య సమన్వయం, నియంత్రణ లేకపోతే ఇలా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది, ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, చివరికి వినాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఈ కేసెస్ అన్ని పెట్టారు. దీంట్లో 3 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. సో బెయిల్ కూడా దొరికే అవకాశం లేదు అంటున్నారు. వీళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? వీళ్ళ లక్ష్యం ఏమిటి అనేది త్వరలోనే తెలిసిపోతుంది. ఒకరిపైన భౌతికమైన దాడి ఎప్పుడూ ఏ విధంగా కూడా జస్టిఫైడ్ కాదు. ప్రతి వారు ఖండించవలసిందే. కొందరు ఈ వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు, నేను వీళ్ళ సైన్యంలో చేరుతాను, ఎలా చేరాలి అని. ఇంకొకరేమో రంగరాజన్ గారికి ఈ మధ్య నోరు అదుపులో ఉండట్లేదు, సెక్యులర్గా మారిపోయాడు, బయటేమో అర్చకత్వం చేస్తారు, వెనకేమో చేసేది అరాచకత్వము, రాజకీయాలు ఆయనకు అవసరమా, ఇప్పుడు తన్నులు తిన్నాకైనా బుద్ధి వస్తే చాలు, బాగుంటుంది అని ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొకరు అంటున్నారు తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు? తోటి హిందువు మీద, తోటి అర్చక స్వామి మీదనా తిరుగుబాటు? అర్చకుల మీద తిరుగుబాటు ఏమిటి? తిరుగుబాటు చేయాలి అంటే అర్చకులే దొరికారా? ఆల్రెడీ ప్రభుత్వాలు మన దేవాలయాలను చేతిలో పెట్టుకుని అర్చక వ్యవస్థ లేకుండా చేస్తుంది, వాళ్ళని కనీసం పట్టించుకోకుండా. ఇప్పుడేమో మిడిమిడి జ్ఞానంతో రెచ్చిపోతున్న ఇలాంటి వాళ్ళు. ఇప్పటికే కాషాయ ఉగ్రవాదం, హిందువులు హింస చేస్తారు, ఏమీ చేయకపోయినా ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు మన మీద అబద్ధాలు, నిందలు వేస్తూనే ఉన్నారు, ప్రతి పొలిటికల్ పార్టీ. వీడు చూడండి, మన రాముణ్ణి, సీతమ్మని దరిద్రంగా తిట్టిన వాడినేమో హైదరాబాద్కి 800 మంది పోలీసు బందోబస్తుతో స్టాండప్ కామెడీ చేయించిన వీడు హిందూ ద్వేషి. వీడు కూడా ఈరోజు ధర్మరక్షకుల గురించి మాట్లాడుతున్నాడు. హిందువులను 15 నిమిషాల్లో లేకుండా చేస్తామన్నోడి చేతిలో స్టీరింగ్ పెట్టి తొక్కించుకున్న వీళ్ళు, ఫ్రెండ్లీ పార్టీస్ అని చెప్పుకున్న వీళ్ళు ఈరోజు హిందువుల కోసం, దేవాలయాల కోసం
అంటున్నాడు. వాటి కోసం ఏనాడు మాట్లాడని వీడు ఈరోజు ధర్మరక్షకులు అని కామెడీ చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు? ఆచితూచి అడుగులు వేయాలి, ఆలోచించి అడుగులు వేయాలి, హిందువులు చులకన అవ్వడానికి కారణం ఎవరు? రామరాజ్యం అంటే ఇదిరా అని అనేవాళ్ళకి అవకాశం ఎవరిచ్చారు ఈ రోజున? దొంగ పాస్టర్లను, జాకిర్ నాయకులను, ఉగ్రవాదులను వెనకేసుకొచ్చే సో కాల్డ్ అబ్దుల్లాలలా, నీళ్ళల్లో మునిగిన గొర్రెలలా హిందువులు వెనకేసుకొని రారు. తప్పు చేసింది హిందువైనా తప్పు జరిగితే తప్పు అని చెప్తాము. ఈ రోజున ఇవన్నీ వీడియోస్ బయట పెట్టింది హిందూ సంస్థలు, హిందూ యూట్యూబ్ ఛానళ్ళు. వాళ్ళు పెట్టిన తరువాతనే సో కాల్డ్ యూట్యూబ్ ఛానళ్ళు, వేరే ప్రైమ్ మీడియా ఛానళ్ళు ఈ న్యూస్ని కవర్ చేశాయి. వేరే మతంలో జరిగే ఛాన్సే లేదు. ఎవడు ఇంకా బాగా జరిగింది అని చెప్పి అంటారు కానీ ఇంకా ఏంటి, ఒక ఉగ్రవాది చనిపోతే వేలాది మంది వాడి చావుకు వెళ్తారు. అది కళ్ళతో మనం చూసినా ఇలాంటి నాయకులు ఎవడు ఏ రోజున ఒక్క కామెంట్ కూడా చేయడు. సో మనలో ఉన్న ఫైర్, కోపం ఏదైనా సరే ఆలోచనతో కలిగి ఉండకపోతే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఏమంటారు? నాకు ఇంకా సమాచారం తెలిసిన వెంటనే మరొక వీడియోతో మీ ముందుకు నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. జై భారత్, జై హింద్.